అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినా టాలీవుడ్ లో మాత్రం తన కెరీర్ ను చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తోంది. దేవరా మూవీతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ జూన్ 4న రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ పెద్ది మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే పెద్ది థియేటర్ లోకి రాకముందే జాన్వీ కపూర్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా లక్కీ ఛాన్స్ చేరినట్లు టాక్ వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సైంటిఫిక్ ఫ్రిక్షన్ మూవీ రాకాలో జాన్వీ కపూర్ ఒక కీలక పాత్రకు ఎంపికైనట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలి అంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే. అల్లు అర్జున్ అట్లీ లీడింగ్ ప్రాజెక్టు రాకాలో జాన్వీ కపూర్ నటించడం దాదాపు ఖాయమైంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే మెయిన్ ఫీమేల్ లీడ్గా నటిస్తుండగా కథలోని మల్టిపుల్ డైమెన్షన్ అండ్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కోసం కీ రోల్స్లో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నతో పాటు జాన్వీ కపూర్ను కూడా ఎంపిక చేశారు మేకర్స్. వచ్చే నెలలో జాన్వీ కపూర్ ఈ సినిమా సెట్స్లో అడుగు పెట్టబోతున్నట్లుగా సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ వండర్లో జాన్వీ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ గా ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. బాలీవుడ్ కెరీర్ ఆరంభంలో కథల ఎంపికలో చేసిన పొరపాట్లు టాలీవుడ్లో రిపీట్ కాకుండా జాన్వీ చాలా జాగ్రత్త పడుతోంది. అందుకే ఇక్కడ చిన్న సినిమాలు కాకుండా కేవలం టాప్ లీగ్ స్టార్ హీరోల ప్రాజెక్టుల్ని టార్గెట్ చేస్తోంది. మొదట ఎన్టీఆర్ పక్కన నటించాలన్న తన కలని దేవరతో నెరవేర్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్దిలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ రాకాలో పార్ట్ అవ్వటం చూస్తుంటే టాలీవుడ్లో నెంబర్ 1 ప్లేస్కు రీచ్ అవ్వటమే లక్ష్యంగా జాన్వీ అడుగులు వేస్తోందని అనిపిస్తోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ లైనప్ మొత్తం టాలీవుడ్ టాప్ మేకర్స్తోనే ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబోలో రాబోతున్న పెద్ది మూవీ జూన్ 4న విడుదల కాబోతుండగా అందులో జాన్వీ అందచందాలు, నటనకు ఆడియన్స్ ఫిదా అవ్వటం గ్యారంటీ అని విశ్లేషకులు అంటున్నారు. ఈలోపే అట్లీ అల్లు అర్జున్ కాంబోలో లీగల్ కాపీ రైట్స్, హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్తో వస్తున్న రాకాలో కూడా ఈమె జాయిన్ అవ్వటం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. యాక్షన్, గ్లామర్ పరంగా తనదైన ముద్ర వేస్తున్న జాన్వీ కపూర్కు ఈ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ కెరీర్ మైలురాళ్లుగా మారబోతున్నాయి. ఒకప్పుడు ఆమె తల్లి శ్రీదేవి టాలీవుడ్ బాక్సాఫీస్ను దశాబ్దాల పాటు ఏలింది. ఇప్పుడు జాన్వీ కూడా అదే రూట్లో వరుసగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలను లైన్లో పెట్టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సీటుపై కన్నేసింది. మరి రాబోయే పెద్ది, రాకా సినిమాలు జాన్వీని తెలుగులో ఏ స్థాయికి తీసుకెళ్తాయో వేచి చూడాలి మరి.